యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీతో దైవ సంబంధమైన విషయాలు మాట్లాడడానికి, వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి ముందుగా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ కార్యక్రమాలు మీ ఆత్మ రక్షణార్థమై, అలాగే మీ జీవితాల దేవుని మహిమార్థమై ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమాల ద్వారా మీరు దేవుని ద్వారా ఆత్మీయ భౌతికపరమైనటువంటి దీవెనలు కూడా పొందుతున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి సంఘములో విశ్వాసుల యొక్క బాధ్యత లేదా వారి యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి దాని గురించి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం. కనుక సంఘమును గూర్చినటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచన చేసి ఆ సంఘములో మన యొక్క బాధ్యత, విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటనేటువంటిది మనము ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము, దాని విషయంలో మీ బాధ్యత ఏంటి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, సంఘ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని పౌలు అక్కడ హెచ్చరించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో 5వ సంగతిని కూడా మనం ఆలోచన చేద్దాం. సంఘమును గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. 5వ సంగతి ఏంటంటే, సంఘము ఆలయముగా కట్టబడుటకు ఏర్పాటైంది. సంఘం అనేటువంటిది దాని భావాన్ని మనం అర్థం చేసుకుంటే, సంఘము ఆలయముగా కట్టబడుటకు ఏర్పాటైనది అంటే దేవునికి ఒక ఆలయంగా కట్టబడింది. సంఘం అంటే అర్థం ఏమిటి? దేవునికి ఒక ఆలయముగా కట్టబడింది. దేవుడు తన సంకల్ప ప్రకారంగా, తన ప్రణాళిక ప్రకారంగా దీన్ని ఏర్పాటు చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ భాగము నుండి 22 వచనాలు చూస్తున్నట్లయితే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటుకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. సంఘము దేవునికి ఆలయంగా కట్టబడింది. సంఘం అంటే అర్థం చేసుకోవాలి, దేవునికి ఆలయముగా కట్టబడింది. దేవుడు నివసించడానికి ఆలయంగా, అంటే సంఘం యొక్క అర్థం మనకు అర్థమైతే, రక్షణ పొందినటువంటి విశ్వాస అయినటువంటి సంఘములో చేర్చబడినటువంటి నా హృదయము దేవునికి ఆలయంగా కట్టబడింది. కానీ నా హృదయము దేవునికి నివాస స్థలముగా ఉంటుందా? వ్యక్తిగతంగా చూస్తే ప్రతి వాని యొక్క హృదయము దేవుని యొక్క నివాసం. ఆ విశ్వాసులందరూ సంఘముగా కూడుకుంటే ఆ సంఘము దేవుని ఆలయము. కనుక సంఘము అనేటువంటి దేవుని ఆలయంగా కట్టబడింది. ఆలయాలు ఎలాగుండాలో ఆలోచన చేయాలి. దేవుని ఆలయములు ఎలాగుండాలి, దేవుడు నివసించేటువంటి ఆ పరిస్థితులు ఎలాగుండాలనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి ఈ ఆలయములు ఏం జరగాలి? పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవాలయంలో దేవునికి బలులర్పించేటువంటి వారు. మరి క్రొత్త నిబంధన సత్యాన్ని మనం ఆలోచన చేస్తే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచన భాగంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
దేవుని ఆలయంగా సంఘముంది ఎందుకు కట్టబడిందని విషయాన్ని ఇక్కడ పేతురు గారు మనకు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించుటకు. దేవునికి యేసుక్రీస్తు ద్వారా సంఘము ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలి. భౌతికపరమైన బలులు ఒకప్పుడు పాత నిబంధన కాలంలో అర్పించేవారు. ఇప్పుడు దేవుడు భౌతికపరమైనటువంటి బలులు కోరుకోవట్లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలులు కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, నీ మనసును కోరుకుంటున్నాడు. నీ మనసులో, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ హృదయం, నీ మనసు విరిగి నలిగినటువంటిదిగా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ హృదయంలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలులు? ప్రార్థన అనేటువంటిది ఇది భౌతిక సంబంధమైనది కాదండి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితం అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది. అపోస్తులైన పౌలు చాలా వివరంగా ఈ సంగతులు మాట్లాడాడు. ఆయన 1 కొరింథీ 14-15 వచ్చిన భాగంలో ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడతాడు. ఆయన ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. అంటే మనసుతో చేసేది ప్రార్థన, ఆత్మతో చేసేటువంటిది ప్రార్థన. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటిది ప్రార్థనా జీవితము. అలాగే ఆలోచన చేస్తున్నట్లయితే మరి దేవుణ్ణి ప్రార్థిస్తాము, కీర్తిస్తాం. కీర్తనలు కూడా భౌతికపరమైనటువంటిది కాదు, ఆత్మ సంబంధమైనటువంటిది. నీ ఆత్మను హెచ్చరిస్తూ నీ ఆత్మ ద్వారా నీ హృదయంలో గానము చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక కీర్తనలు పాడడం అనేటువంటిది ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించటం. నీ హృదయం గానము రావాలి. అలాగే దేవుని వాక్యం వినడం. ఈ వాక్యం దేని కొరకంటే నీ శరీరాన్ని బాగు చేయడానికి, నీ శరీరాన్ని బలపరచడానికి కాదు వాక్యము. నీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యం అని యాకోబు 1:21 మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మందిరము దేని కొరకంటే ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి. ఉదాహరణకు ఆదివారం సంఘం కూడుకుంటే ప్రార్థిస్తుంది, పాటలు పాడతారు, వాక్యం వింటారు, ప్రభు రాత్రి భోజనంకు పాల్పొందుతారు. దేవుడు సేవార్థమై మనకిచ్చిన భాగాల్లో శ్రేష్ఠ భాగములు మనము సమర్పిస్తుంటాం. కానుకలు కూడా హృదయంలో నిశ్చయించుకుని ఇవ్వాల్సినటువంటిది ఉంది. కనుక ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి సంఘము దేవుని ఆలయంగా కట్టబడింది అనే విషయాన్ని మనం గమనించాలి. అనగా ఈ ఆలయములో ఎలా ప్రవర్తించాలో కూడా గ్రంథం తెలియజేస్తుంది. పాత నిబంధనలు అంటాడు ప్రసంగి 5:1-2 వచనాల్లో, దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు. దేవుని మందిరానికి వెళితే జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ భౌతికపరమైన మందిరాన్ని చూపిస్తూ ఆ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రసంగి భక్తుడు. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి సంఘమే దేవుని ఆలయమైనప్పుడు ఈ ఆలయాల యొక్క ప్రవర్తన విధానం ఎలాగ ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనము ఆలోచన చేయాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. 6వ సంగతిని ఇందులో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 6వ సంగతి సంఘము అనే దాని గురించి వివరణిస్తున్నాను. సంఘము అనే దానికి మరొక అర్థం ఏమిటంటే, సంఘము క్రీస్తు ప్రభు శరీరము. సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరమైనది. కనుక బట్టి సంఘము ఆయన శరీరము అనేటువంటి విషయాన్ని విశ్వాసులు గుర్తించాలి. అంటే మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందటాన్ని బట్టి మనము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 12-27 వచనాల్లో అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి సంఘమును గూర్చినటువంటి వివరణ ఇచ్చాడు. సంఘము ఆయన శరీరము అని చెప్పాడు. సంఘము ఆయన శరీరం అని మనకు బాగా అర్థమవటానికి మానవ శరీరమును గూర్చినటువంటి వివరణ ఇస్తూ క్రీస్తు సంఘము ఆయనమని అర్థమవడానికి ఇక్కడ భావాన్ని చెప్పాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఈ శరీరములో అనేకమైనటువంటి అవయవాలు కలిగి ఉన్నా, ఎన్ని అవయవాలు ఉన్నా కూడా ఈ అవయవాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఒకే శరీరములో ఉన్నాయి. అలాగే క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి విశ్వాసులందరూ కూడా ఏమై ఉన్నారంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరములో అవయవాలుగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఈ సంగతిని మనము ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియులారా, సంఘము చాలా
తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ఎంత వివరణ ఇచ్చాడో ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. సంఘములో కూడా క్రీస్తు శరీరం అనేటువంటి ఆ శరీరములో అవయవాలుగా మనం కట్టబడ్డాం. భౌతికపరమైన శరీరం గురించి మాట్లాడుతున్నాడు, తెలియజేస్తున్నాడు. భౌతికంగా ఒక శరీరం అనేకమైన అవయవాలు కలిగి ఉన్నది. అలాగే ప్రతి అవయవానికి దాని పని ఉంది. ప్రతి అవయవం కూడా శరీరాన్ని బట్టే ఉంటుంది, శరీరానికి సంబంధించి ఉంటుంది. నా చెయ్య శరీరంలోనిదే కానీ శరీరానికి బయట లేదు. నా కాలు శరీరంలోనిదే కానీ శరీరానికి బయట లేదు. నా యొక్క కన్ను శరీరంలోనే ఉంది కానీ శరీరానికి బయట లేదు. నా చెవులు శరీరంలో ఒక భాగంగా ఉంది కానీ శరీరానికి బయట లేదు. కానీ ఈనాడు చాలామంది మేము యేసుప్రభుని నమ్మామని చెప్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడుంటున్నారంటే ఈ శరీరానికి బయట ఉంటున్నారు. సరే, వాళ్ళ సంగతి లేని శరీరం ఉన్నటువంటి నీ సంగతి ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తు శరీరం అనేటువంటి దాంట్లో అవయవం ఉన్నావు అంటే నీవు కనపడవు. ఎవరు కనపడాలి? క్రీస్తు శరీరం కనపడుతుంది. మరి క్రీస్తు శరీరం ఎంత గొప్పది, ఎంత పరిశుద్ధత కలిగినటువంటిది. మరి శరీరంలో, క్రీస్తు శరీరంలో అవయవాలుగా కట్టబడినటువంటి నా జీవితాల్లో పరిశుద్ధత ఉందా, పవిత్రత ఉంటుందా? ఇంకా ఆలోచన చేసినట్లయితే ఎంత గొప్ప ధన్యత అంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరములో అవయవాలుగా కట్టబడ్డం, అంటే సంఘములో అవయవాలుగా కట్టబడ్డం. క్రీస్తు శరీరం అనే సంఘంలో ఎంత ధన్యత అంటే మీరు ఆలోచన చేయండి. మీరు నడుస్తున్నప్పుడు మీ కాలుకి దెబ్బ తగిలితే వెంటనే నీ చెయ్యిళ్ళు ఏం చేస్తుందంటే సహాయం చేస్తుంది. అంటే నీ శరీరం నుండి మరొక భాగం ఏం చేస్తుందంటే నిన్ను పరామర్శిస్తుంది అనే మాట చెప్పబడింది. ఇంకా ఆలోచన చేద్దాం, ఇంకా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నా శరీరాన్ని నేను ఏం చేస్తానంటే పోషించుకొని సంరక్షించుకుంటాను. నా శరీరాన్ని నేను భద్రపరుచుకుంటాను. నా శరీరానికి కావాల్సిన ప్రతి ఆలోచన నేను చేసుకుంటూ ఉంటాను. ఇది నా శరీరం కాబట్టి. మరి మనం అందరం ఒక క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవాలుగా చేర్చబడినప్పుడు ఆ శరీరం ఎవరిది? క్రీస్తుది. మరి ఆ శరీరాన్ని క్రీస్తు పోషించుకోడా, సంరక్షించుకోడా, కాపాడుకోడా? మీరు ఆలోచన చేయండి. క్రీస్తు శరీరం అనేటువంటి ఆ సంఘములో అవయవాలుగా కట్టబడినటువంటి నీవు నేను క్రీస్తు ప్రభు సంరక్షణలో మనం ఉన్నాం. ఆయన శరీరంలో అవయవాలుగా కట్టబడినటువంటి నిన్ను నన్ను ఆయన సంరక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. గ్రంథములు ఈ మాటలన్నీ వ్రాయించాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 5:29-30 చదివితే అక్కడ ఈ వివరణ ఇచ్చాడు ఆయన. ఎవడను తన శరీరమును ద్వేషించుకోడు కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకును కదా, అలాగనే మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనక ఆయనే దాన్ని పోషించి సంరక్షించుకును. కనుక క్రీస్తు శరీరం అనే సంఘములో అవయవాలుగా కట్టబడినటువంటి మీరు నేను భయపడవలసిన పరిస్థితి లేదు. కానీ క్రీస్తు శరీరానికి తగినట్టుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి మనము జీవించాలని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలా జీవించడం ద్వారా మనము అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కూడా చూస్తామని గ్రంథం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4:16 భాగంలో ఆ యొక్క మాటలు శరీరం ఎలాగ అభివృద్ధి చెందుద్ది అనేటువంటి విషయాలు అక్కడ జ్ఞాపకం చేయడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, మరొక సంగతికి మనము ఆలోచన చేద్దాం. 7వ పాయింట్, సంఘమును గూర్చినటువంటి వివరణ ఇస్తున్నాను. ఇందులో 7వ సంగతి ఏంటంటే సంఘము క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నది. సంఘం ఏమైందంటండి? క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉంది. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఈ విషయాన్ని కూడా మనం ఆత్మ సంబంధంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 మనం గమనించినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎవరు నియమించారు? సంఘానికి శిరస్సుగా ఎవరు నియమించారు? క్రీస్తుని. దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని సంఘానికి శిరస్సుగా నియమించారు. ఆ సంఘము ఆయన శరీరము అని చెప్పబడుతుంది. సంఘమేమో ఆయన శరీరం. శరీరాన్ని ఎంత పోషిస్తాడో సంరక్షిస్తాడో మనం పాయింట్ చూస్తాం. తదుపరి పాయింట్గా మనం ఏం చేస్తున్నామంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘం అర్థం అవ్వాలి ముందు మనకి. సంఘానికి శిరస్సు క్రీస్తు అనేటువంటి మాటని మనం గమనిస్తే దేవుడే నియమించాడంటే శిరస్సుగా. శిరస్సు అనేటువంటిది అధికారాన్ని సూచిస్తుంది. శిరస్సు ఏంటి? అధికారం. శిరస్సు ఏంటి?
ఆలోచనలు వస్తాయి. శిరస్సు నుండి ఏమొస్తాయి? ఆలోచనలు. యేసు ప్రభువుని గురించి చాలామంది ఆయన పుట్టాడు అని మాట్లాడుతూ ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. పాత నిబంధనలో ఒక ప్రవచనము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచన భాగంలో మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని చెప్తూ ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అనే విషయాలు యేసుప్రభువుని గురించి ముందుగానే 800 అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాక పూర్వమే 800 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఆ ప్రవచనాన్ని పలికించారు, వ్రాయించారు. కాబట్టి ఈ సంగతిని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే యేసుక్రీస్తు వారు ఆలోచనకర్త. అంటే సంఘము క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉంటే సంఘానికి ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలి? శిరస్సు నుండి రావాలి. చాలా లోతుగా మీరు ఆలోచన చేయాలి. ఈనాడు యేసుప్రభు నమ్ముతున్నారు కానీ కేవలము ఆదివారం 1 గంట 2 గంటలకే క్రైస్తవ జీవితాలు పరిమితమైపోతున్నాయి. అక్కడున్నంతసేపే వాళ్ళు మహాభక్తుల్లా ఫీల్ అవుతూ ఉంటారు. బయటికి వెళ్ళగానే మళ్ళా కాళ్ళు ఎగరేస్తాం. అంటే నా ఇష్టం, నా ఆలోచన అంటాం. అంటే ఏ విషయమైనా ఆలోచించినప్పుడు నువ్వు దేవుని యొక్క ఆలోచన తీసుకో, నీ సొంత ఆలోచన చేస్తావు. సంఘానికి సొంత ఆలోచన చేసే అవకాశం లేదు. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఉన్నాడు, అధికారం ఉన్నాడు, ఆలోచించేవాడు ఉన్నాడు, ఆలోచన చెప్పేవాడు ఉన్నాడు. కనుక దేవుని యొక్క ఆలోచనలోకి సంఘము ఆలోచన చేత క్రీస్తు యొక్క ఆలోచన చేత నడిపించబడాలి. క్రీస్తుని శిరస్సుగా దేవుడు నియమించాడు. మీకు ఇంకా అర్థం అవడానికి మరొక ఉదాహరణ చెప్తాను. మన అవయవాల్లో ఏ కాలుకో ఏదైనా అవయవానికి ఒక దెబ్బ తగిలితే వెంటనే శిరస్సులోంచి ఒక ఆజ్ఞ వస్తుంది. ఏమని వస్తుంది అంటే చేతికి ఆజ్ఞ వెళ్తుంది, నువ్వు వెళ్ళి ఆ అవయవాన్ని, ఆ గాయాన్ని పరామర్శిస్తూనే ఉంటుంది. కాలుకి దెబ్బ తగిలితే వెంటనే చెయ్యి వెళ్ళిపోయి ఆ గాయాన్ని పట్టుకుని పరామర్శిస్తూ ఉంటుంది. అంటే ఈ చెయ్యి ఆ యొక్క కాలుని పరామర్శించిందంటే ఎక్కడి నుంచి ఆజ్ఞ వచ్చింది? శిరస్సులోండి వచ్చింది. అంటే శిరస్సులోండి ఆజ్ఞ వస్తే శిరస్సు ఆజ్ఞను బట్టి చెయ్యి ఏం చేయాలి? పని చేయాలి. మరి ఇదే రీతిగా క్రీస్తు శరీరం అనేటువంటి సంఘానికి శిరస్సుగా ఆయన నియమించబడినప్పుడు మరి సంఘానికి ఎవరి ఆలోచనలు ఉండాలి, ఎవరి యొక్క ఆజ్ఞలు ఉండాలి, ఎవరి యొక్క ఉద్దేశాలు ఉండాలి, ఎవరి ఆజ్ఞ మేరకు విశ్వాసం నడుచుకోవాలంటే అలా నడుచుకోవట్లేదండి. ఈవేళ చాలామంది అండి 100కి 95% వారు ఆలోచన చేత నడిపించబడతారు. వారే సలహాలు ఇస్తారు తప్ప క్రీస్తు యొక్క ఆలోచన మేరకు నడుచుకునేటువంటి వారు లేరు. బహు తక్కువ మంది, చాలా రేరుగా కనపడతారు. అర్థం కాలేదు, సంఘము అర్థం కాలేదు. ఎంతకని సంఘము అనగా ఆయన శరీరము, ఆ శరీరానికి శిరస్సు ఆయనే. నీ శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే నీ శిరస్సులోంచి ఆలోచన వచ్చి ఆ అవయవాన్ని పరామర్శిస్తుంది కదా. ఈ క్రీస్తు శరీరం అనే సంఘానికి శిరస్సు యొక్క ఆలోచనలు అవసరం. ఆలోచనలు, అధికారము. సంఘానికి శిరస్సుగా దేవుడు ఆయన్ని నియమించాడు. ఎందుకు నియమించాడంటే అన్నిటిలో కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచన భాగంలో సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగి నిమిత్తము. సంఘం అనేటువంటి శరీరానికి క్రీస్తు ప్రభువారే శిరస్సు, అధికారి. ఆయన ఆలోచనలే ఉండాలి, ఆయన ఉద్దేశాలే ఉండాలి సంఘానికి. కాబట్టి అన్నిటిలో ఆయనకి ప్రాముఖ్యము కలిగిన నిమిత్తము శిరస్సుగా నియమించడంలో ఉద్దేశం ఏంటంటే అన్ని విషయాల్లో ఆయనకి ప్రాముఖ్యం కలగాలి. అంటే సంఘం అంటే ఎవరు? ఇప్పుడు ఆలోచన చేయండి. సంఘం అంటే ఎవరు? రక్షణ పొందినటువంటి విశ్వాసులు, క్రీస్తు శరీరంలో అవయవాలుగా కట్టబడినవారు. ఈ అవయవాలుగా కట్టబడినటువంటి వారు అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? శిరస్సుగా నియమించబడినటువంటి ఆయనకి ఇవ్వాలి. మరి ఇస్తున్నామో మనము? మన ఆలోచనలు నెరవేర్చుకుంటున్నాం, మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నాం, కేవలం ఏదో ప్రార్థన చేస్తాం సహాయం చేయమని తప్ప సంఘము అర్థము కావట్లేదు. సంఘం ఆయన శరీరం అని, అందులో నువ్వు అవయవంగా ఉన్నావని, ఈ అవయవాలన్నీ ఆయన శరీరం అని, ఈ శరీరానికి ఆయన శిరస్సు అని, ఆ శిరస్సు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలని సంఘమును గురించి దేవుడు నియమించినటువంటి విధానాలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. కనుక ప్రభునందు ప్రియులారా, సంఘము అనే దాని గురించి నేను 7 పాయింట్లు మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. మరొక పాయింట్ని ఆలోచన చేద్దాం. సంఘములో ఎవరు సభ్యులు అవుతారంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందిన వారు మాత్రమే సంఘ సభ్యులు అవుతారు. అంటే మారు మనసు పొందాలంటే సువార్తను వినాలి.
యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త వినాలి. క్రీస్తు ఈ లోకానికి సర్వమానవుల యొక్క పాపాలు పరిహారం చేయటానికి, సర్వమానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని, వాక్యమైనటువంటి దేవుడైన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్త ప్రకారంగా ఆ కార్యాలు నెరవేర్చి ఆయన సిలువుకి అప్పగించబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి మూడో దినాన్న లేచారు. అంటే సువార్త అనగా ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం కూర్చున్నటువంటి సువార్తను ఎవరైతే విన్నప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది, వాళ్ళు విశ్వసిస్తారు, వాళ్ళు మనసు మార్చుకుంటారు, మారు మనసు పొందుతారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించి మరి పాప క్షమాపణ కొరకు వారు క్రీస్తులో బాప్తిస్మము పొందుతారు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాటను బట్టి కలుగుతుందని లేఖనాల నుంచి మనము గమనిస్తున్నాం. అలా బాప్తిస్మం పొందినటువంటి వారిని ప్రభువు తన శరీరం అనేటువంటి సంఘంలోనికి చేర్చుకుంటాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. 3,000 మందితో బాప్తిస్మం పొందినటువంటి 3,000 మందిని ప్రభువు తన సంఘంగా చేర్చుకుని అపోస్తుల యొక్క బోధలోకి, సహవాసంలోనికి నడిపించాడు ఆయన. అలాగా తదుపరి ఎంతమంది అయితే బాప్తిసాలు పొందారో వారందరినీ కూడా ప్రభు సంఘంతో చేర్చారు అనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తుంది. అపోస్తుల కార్యము 2:47లో అనుదినము రక్షణ పొందుచున్న వారిని ప్రభు వారితో కూడా చేర్చుచుండును. ఎవరితోని? సంఘముతో. 3,000 మంది సంఘం ఏదైతే ఉందో క్రీస్తు ప్రభు యొక్క సంఘముతో రక్షణ పొందుతున్న వారిని ప్రభువు చేరుస్తున్నాడు. కనుక ఇప్పుడు సంఘ సభ్యులు ఎవరవుతారంటే మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందిన వారు మాత్రమే సంఘ సభ్యులు అవుతారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి 8 సంగతులు మీ ముందు ఉంచాను. సంఘం అనగా పిలువబడిన వారు, ఎక్లీషియా అనే మాటను గురించి మనం గమనించాం. ఎక్కడి నుంచి? వెలుపల నుంచి. అంటే దేవునికి బయట ఉన్న వాళ్ళు క్రీస్తులోనికి పిలువబడ్డారు. ఆ సంఘము దేని కొరకంటే దేవునితో సహవాసము చేయుటకు. సంఘము దేని కొరకంటే క్రీస్తుతో కలుసుకున్నట్టుకు, క్రీస్తు పక్షమున ఉండటకు. ఆ సంఘము దేని కొరకంటే దేవుడు నియమించినటువంటి నియమ నిబంధనలను అనుసరించి నడుచుకుంటూ సంఘము పిలువబడింది. అలాగే సంఘము విశ్వాసులకు మాత్రమే సంబంధించినది. సంఘము దేవుని ఆలయంగా కట్టబడినది. సంఘము క్రీస్తు శరీరముగా కట్టబడింది. సంఘము క్రీస్తు శరీరం అనే సంఘానికి క్రీస్తుని శిరసగా నియమించబడింది. సంఘము మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందిన వారే సంఘము. కాబట్టి ఈ సంఘములో విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటనేటువంటిది మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక సంఘం అంటే వివరణ ఇచ్చాను. ఈ సంఘములో అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘములో, క్రీస్తు శరీరం అనే సంఘములో, క్రీస్తుని శిరసగా కలిగినటువంటి సంఘములో విశ్వాసుల యొక్క బాధ్యత ఏమిటి? విశ్వాసులు ఎట్టి బాధ్యతను వీళ్ళు కలిగి ఉన్నారు? అపోస్తలుడైన పౌలు ఈ సంఘం ఎదుట, ఈ విశ్వాసుల ఎదుట ఆయన ఎలాగున్నాడంటే మరి విశ్వాసులైన వారి ఎదుట ఎంతో భయముతోనూ భక్తితోనూ నీతిగా ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు. అంటే అటువంటి సంఘం ఎదుట పౌలు భక్తుడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ భాగంలో మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిత్యముగాను ప్రవర్తించటమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి అంటున్నాడు. అంటే అటువంటి సంఘం ఎదుట పౌలు ఎలా ఉన్నాడంటే ఎంతో భయము, భక్తి, నీతి కలిగినటువంటి వాడిగా పౌలు సంఘం ఎదుట ప్రవర్తించాడు. పౌలు బోధిస్తున్నటువంటి పౌలే అలాగున్నప్పుడు మన సంఘంలో విశ్వాసాలకు ఉన్నటువంటి మీరు ఎలా ఉండాలి? ఎంత భయము, ఎంత భక్తి, ఎంత నీతి కలిగి మనం జీవించాలి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ
బ్రతుకుచుండవలనని మనకి బోధిస్తుంది. సంఘములో విశ్వాసులైనటువంటి మన బాధ్యత లేదా మన పాత్ర ఏంటంటే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి. శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యేకత రెండో రాకడ కొరకు నీతితో ఎదురు చూచు రెండో రాకడ కొరకు విశ్వాసులు ఎదురు చూడాలి. రెండో రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి. ఈ లోకంలో ఎలా జీవించాలంటే స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలని మనకు బోధిస్తుంది విశ్వాసులకి. కనుక విశ్వాసుల యొక్క బాధ్యత మీరు ఆలోచన చేయండి. విశ్వాసుల యొక్క బాధ్యత ఎలా ఉండాలో, పౌలు ఎలాగున్నాడో సంఘం ఎదుట, విశ్వాసుల సంఘములో ఎలాగ ఉండాలనేటువంటిది వాళ్ళ బాధ్యత ఏంటనేటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది. ఇంకా రెండవదిగా మనం ఆలోచన చేస్తే విశ్వాసి క్రీస్తు రెండో రాకడికి ఆయన ఆశించినటువంటి విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి. లూకాసు వార్త 18:8 యేసుక్రీస్తు వారు రెండో రాకడలో భూమి మీద ఆయన ఆశించినటువంటి విశ్వాసము కనుగొనునా అని ఆయన అడిగాడు. అంటే క్రీస్తు రెండో రాకడలో విశ్వాసుల యొక్క ఆయన ఆశించినటువంటి విశ్వాసాన్ని విశ్వాసుల్లో చూడబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశించిన విశ్వాసము కలిగినటువంటి బిడ్డగా నీ బాధ్యత ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసి దేవుని వాక్యము నిమిత్తము అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉండాలి. విశ్వాసి మూడవ మాట, విశ్వాసి దేవుని వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉండాలి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ భాగంలో పౌలు గారు ఇలా చెప్పారు. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతారు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులని మీలో కార్యసిద్ధిని కలగజేస్తుంది. ఈ జీవితంలో, విశ్వాస జీవితంలో కార్యము జరగాలంటే విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే మొదటగా దేవుని వాక్యము ఎవరు బోధిస్తున్నప్పటికీ అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా దేవుని వాక్యమని మనము అంగీకరించాలి. అంటే దేవుడు తన సేవకుల ద్వారా అక్కడ పౌలు అంటున్నాడు, మేము బోధిస్తున్నాం, మనుషుల వాక్యమని మీరు ఎంచలేదు, కానీ అది నిజంగా దేవుని వాక్యమని మీరు ఎంచి దాన్ని అంగీకరించారు. కాబట్టి విశ్వాసులైన మీలో ఆ వాక్యము కార్యసిద్ధి చేస్తుంది. కనుక విశ్వాస యొక్క జీవితంలో బాధ్యత ఏంటంటే సంఘం ఎదుట భక్తిగా నీతిగా జీవించవలసిన బాధ్యత ఉంది. క్రీస్తు రెండో రాకడికి ఆయన ఆశించిన విశ్వాసంతో బ్రతకవలసిన అవసరం ఉంది. అలాగే దేవుని వాక్యాన్ని అది సేవకులు బోధిస్తున్నప్పుడు కూడా అది నిజంగా దేవుని వాక్యం అని అంగీకరించి దాన్ని ఒప్పుకోవాలి. మీ జీవితాల్లో ఆ వాక్యము కార్యాన్ని కలగజేస్తుంది అనేటువంటి విషయాన్ని, మీ కార్యాలు సఫలం చేస్తుందనే విషయాన్ని గ్రంథము తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, సంఘానికి దాని యొక్క పరిచర్య కొరకు దేవుడు అనేకమైనటువంటి నియమాల్ని నియమించాడు. ఆ విధంగా సంఘము కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి అవయవము తన పరిమాణము చెప్పున పని చేయాలి. సంఘములో విశ్వాసులుగా పురుషులకి అప్పగించబడినటువంటి పని, స్త్రీలకి అప్పగించబడిన పని వాళ్ళు చేయాలి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయంలో పౌలు చక్కగా విషయాన్ని చెప్పారు. 4వ అధ్యాయం 16వ భాగంలో ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తమలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చెప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, అక్కడ మనకు చెప్పబడుతున్నటువంటి సంగతిని మనం గమనించినట్లయితే సంఘం అనేటువంటిది ఏంటో అక్కడ వివరణ ఇస్తాడు పౌలు. ఆయన శరీరము, ఆయన శిరస్సు అని, ఆయనలో ఉన్న ప్రతి అవయవం కూడా ఏం చేయాలంటే మీకు అప్పగించబడిన పనిలో మీ సామర్థ్యం కొలిది మీరు పని చేయాలి. తద్వారా సంఘము క్షమాభివృద్ధి చెందుతుంది, మీరు అభివృద్ధి చెందుతారనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఇంకా విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటంటే మరి విశ్వాసికి తగినట్టుగా జీవించాలని గ్రంథం తెలియజేస్తుంది.
యోహాను రాసినటువంటి 3వ పత్రిక 5వ వచన భాగంలో గాయు అనేటువంటి ఒక ఆయన గురించి అక్కడ యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని రాశారంటే, నువ్వు విశ్వాసకు తగినట్టుగా చేసావు అంటున్నాడు. అంటే సంఘములో విశ్వాసి తన విశ్వాస జీవితానికి తగినటువంటి పరిచర్య చేయాలి, సహకారం చేయాలి. అంతేకాదు ఈ గాయ ఏం చేశారంటే సత్యమునకు సహకారులుగా ఉన్నారట వాళ్ళు. యోహాను 3వ పత్రిక 6 నుండి 8 వచనాలు మనం గమనించినట్లయితే వాళ్ళు సత్యమునకు సహకారులుగా ఉండాలి. విశ్వాస యొక్క బాధ్యత ఏంటి? ఎలా ఎదగాలో, విశ్వాసంతో ఎలా ఉండాలో, సంఘములు ఎలా పరిచర్య చేయాలో, అంత మాత్రమే కాదు సత్యము నిమిత్తము మనం ఎలా ఉండాలి, సత్యమునకు మనం సహకారులుగా ఉండాలి, విశ్వాసకు తగినటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి అని దేవుని యొక్క గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. అపోస్తలుడు అంటాడు, మేము సత్యమునకు విరోధంగా ఏదీ చేయం కానీ సత్యము నిమిత్తమే మేము సమస్తం చేస్తున్నాం అంటున్నారు 2 కొరింథీ 13:8 పౌలు గారు. కాబట్టి సత్యము కొరకు మనము సమస్తాన్ని చేసేటువంటి పిల్లలుగా ఉండాలి కానీ సత్యమునకు విరోధంగా మనం ఏం చేయకూడదు. అంటే సత్యం అనే దాంట్లో దేవుని వాక్యానికి విరోధంగా ఏం చేయకూడదు, సంఘానికి విరోధంగా మనం ఏం చేయకూడదు. సంఘము నిమిత్తమే మనం సమస్తము చేయాలి కానీ సంఘానికి వ్యతిరేకంగా మనం ఏమీ కూడా చేయకూడదని పౌలు అక్కడ హెచ్చరిస్తున్నట్లుగా గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాదు విశ్వాసులు సత్క్రియలు చేయాలన్నమాట అండి, మంచి కార్యాలు చేయాలి. విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటి? దేవుణ్ణి ఆరాధించటం. విశ్వాసుల యొక్క బాధ్యత ఏంటి? దేవుడు కోరుకున్న రీతిలో ఆరాధించాలి. మరలా ఈనాడు మనుషులు వారి ఆలోచన ప్రకారంగా ఆరాధిస్తూ ఉన్నారు. అది కాదు, దేవుడు కోరుకున్న రీతిలో దేవుణ్ణి ఆజ్ఞను అనుసరించి ఆరాధించాలి. అలాగే సువార్తను ప్రకటించాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల యొక్క రక్షణ కొరకు సువార్తను ప్రకటించాలి. అలాగే సంఘములో సహకారులుగా ఉండాలి, బలహీనులకి సహాయం చేసేటువంటి పిల్లలుగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అట్టి రీతిగా విశ్వాసుల యొక్క బాధ్యతను కలిగి ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు మనకు తెలియజేయబడుతున్నాయి. ఒకవేళ సంఘంలో నీవు నేను ఏ విధమైన పని చేయకుండా, ఏ విధమైన ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నీకు శ్రమలు విస్తరిస్తాయని దైవ గ్రంథం తెలియజేస్తుంది. సియోన్లో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమలు కలుగును అనే మాట ఉంది. ప్రభునందు ప్రియులారా, కనుక ఈ సమయంలో సంఘములో విశ్వాసుల యొక్క బాధ్యత. సంఘము అన్నదానికి 8 విషయాలు మనం గమనించాం. సంఘం యొక్క వివరణ చూసాం. ఆ సంఘం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో, దేవుని యొక్క నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో దానికి లోబడుతూ విశ్వాసులు వారి యొక్క బాధ్యత నెరవేర్చినట్లయితే మనం దేవుని ద్వారా ఇహపరమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. నిత్యత్వానికి వారసులుగా మనం ఉంటాం. అటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు లోకంలో ఉన్నవారిని క్రీస్తులోనికి అనగా సంఘంలోనికి మనం తీసుకొచ్చారు. కనుక సంఘం యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. దానికి తగినట్టుగా విశ్వాసగా మన బాధ్యతను నెరవేర్చాలి. అటువంటి పిల్లలుగా ఉందామని ప్రేమతో మీకు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మాట్లాడేందుకు మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రేమతో, విశ్వాసంతో సహకరించినటువంటి, ఆర్థికంగా ప్రోత్సహించిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డల్ని, సహకారాలను దీవించండి. ఈ మాటలు ఏ ప్రాంతాల్లో వింటూ ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సంఘము, విశ్వాసులు బాధ్యత అనేటువంటిది ప్రతి ఒక్కరు గుర్తించడానికి, ఆ రీతిగా జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలు అందరి కొరకు మీ ప్రేమకు పాత్రలుగా ప్రతి ఒక్కరు ఉన్నట్లు ప్రభు యొక్క సువార్తని మీ కృప చేత బలపరచండి. అనేక ఆత్మల రక్షణ కొరకు సహాయం చేయమని, ఆటంకములు తొలగించమని ప్రయాసపడుతున్న దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.